ఈసురోమ్ అంటూ ఈహెచ్ఎస్ అట. ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్. అది ఇంకా సరిగ్గా అమలైతలేదట. కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే అమలవుతుందట. మిగిలిన చోట్ల వైద్య సేవలు అందిస్తలేరట. మార్గదర్శకాలు రాలేదని చెప్తున్నారట. బకాయిలు ఇంకా చెల్లించట్లేదని వైద్యాన్ని నిరాకరిస్తున్నారట. హైదరాబాద్లోని 17 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 8 చోట్ల మాత్రమే సేవలు అందిస్తున్నారట. మిగతా 9 చోట్ల సేవలు లేవు. ఆసుపత్రులకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షన్దారులు 3 నెలలైనా కొందరికి ఇంకా కార్డులు రాలే. కార్డులు, మార్గదర్శకాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ఇప్పుడు మేము లాస్ట్ టైం ఈ కార్డులది అంగరంగ వైభవంగా అట్టహాసంగా ప్రారంభించినప్పుడే చెప్పినాం, కార్డు ఇవ్వగానే సరిపోదు, కార్డు అనేది ఎప్పటికీ పనిచేయాలా. ఎప్పటికీ పనిచేయాలంటే హాస్పిటల్కి ఎప్పటికీ బిల్లులు క్లియర్ చేయాలా, అన్ని హాస్పిటల్స్లో అన్ని రోగాలను అందుబాటులో ఉండేలాగా ఆ కార్డులో గైడ్ లైన్స్ ఉండాలా. ఉత్త కార్డు ఇస్తే ఏం చేసుకోవాలా? నాలుక గీక్కుంటుంది కూడా పనికిరాదు. కేసీఆర్ అట్లనే ఇచ్చిండు, దేనికి పనికి రాకుండా అది నాలుక గీక్కుంటుంది కూడా పనికిరాలే. ఇప్పుడు ఈయన వచ్చి ఇస్తా అనేసి ఈ ఇచ్చుడు కానే ఉంది. ఇంక ఇది ఇంకా కొంతమందికి రాలేదట. వచ్చిన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ లేదట హాస్పిటల్లో. ఎందుకు లేదు? నువ్వు ఆరోగ్యశ్రీ బిల్లు కట్టలేదు, అది కట్టలేదు, ఇది కట్టలేదని వాళ్ళు వైద్యాన్ని నిరాకరిస్తున్నారు. బకాయిలు ఉంటాయి కదా హాస్పిటల్కి ఇవ్వాల్సినవి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అమలు కావట్లే. కొన్ని చోట్లే అమలవుతున్నది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏ ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలు అందుతున్నాయో తెలియక సతమతమవుతున్నారు. ప్రధానంగా ఎమర్జెన్సీ సందర్భంలో వారి బాధ వర్ణనాతీతం. ఇప్పుడు పెన్షనర్స్ అంత వృద్ధులే ఉంటారు, 60 ఏళ్ళు పైబడ్డోళ్ళు. మరి వాళ్ళు ఎటు పోవాలా? ఇప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, ఇంకేదన్నా వచ్చింది, ఎమర్జెన్సీ దగ్గర పోతాను, నాకు ఈహెచ్ఎస్ ఉంది అంటే లేదు ఇక్కడ ఈహెచ్ఎస్ ఇక్కడ కుదరదు, ఇక్కడ హాస్పిటల్ అలా లేదు, లేకపోతే ఆ రోగం ఇలా లేదు అని పంపించారు అనుకో, ఏం చేస్తాడు అప్పుడు? లేదా అని వేరే దగ్గరికి పోతాడా? కిరాణా షాప్ పోయి కొనుక్కున్నట్టు కాదు కదా. రోగి చావు బతుకుల్లో ఉంటాడు. ఏదో ఒకటి చేయండి బాబు, ఉన్నది అమ్ముకొని పెడతా అంటాడు. ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నీ కార్డే పని చేయనప్పుడు మరి ఇక ఎక్కడ పోవాలి ఆయన? మరి నీకు వేరే హాస్పిటల్కి పోయేంత టైం ఉండాలి కదా, కనీసం వెతుక్కొని పోవాల్సిన టైం ఉండాలి కదా. మరి అన్ని హాస్పిటల్ ఎందుకు అమలైతే లేదు? హైదరాబాద్లోనే ఇట్లుంటే మరి వరంగల్, కరీంనగర్ ఇట్లాంటి జిల్లా ఆసుపత్రుల పరిస్థితి ఏంది?